రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక 7వ భాగం 17-11-20. కరణం మొనసబుల సయోధ్య. ఆయన మా గ్రామ కరణం ఘంటసాల తాలూకా గారి తారక బ్రహ్మం గారితో కలిసి ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళేటప్పుడు తారక బ్రహ్మం గారు గుండేరు దాటుతున్నాం జాగ్రత్త అని హెచ్చరించేవారు. దాని తాత్పర్యం మనం ఒకరిని ఒకరు చులకనగా ఇతరుల వద్ద మాట్లాడితే ఇద్దరిని వాడు తేలిగ్గా చూస్తారు సుమా అని హెచ్చరి. తారక బ్రహ్మం గారు బాలకృష్ణయ్య గారిని గురించి ప్రశ్నిస్తే, బాలకృష్ణమ్మ గారా, ఆయన దేవతా విగ్రహానికి తగిన ధర్మమూర్తి, సత్యనిష్ట కలిగిన పండిత ప్రభు, ఆయనతో మరొకరు సాటి వస్తారా అనేవారు. తారక బ్రహ్మం గారిని గురించి బాలకృష్ణమ్మ గారిని అడిగితే, మా కరణం గారా మంచి లెక్కవాడు, చక్కని ముసద్ది, కలుపుకోలుతనం కల పెద్ద మనిషి, రైతులకు తలలోని నాలుక అనేవారు. వీళ్ళ మర్యాద మన్ననలు అలాంటి. బాలకృష్ణ గారు వేదాంతి, అహింసా తత్పరుడు, గ్రామ దేవతలకు పసుపు బలిని మాన్పించి కొబ్బరికాయలతోనే ఆరాధన చేసుకునేట్టు చేశారు. జగదీశ్వర ఆలయం ముందు చక్కని గ్రామానికి అందచందాలు తెచ్చే మేడను ప్రజల వద్ద ధనం వసూలు చేసి కట్టించారు. స్వామివారికి పవ్వడింపు సేవకు అది అప్పుడు ఉపయోగపడి, ఇప్పుడు పాఠశాలలుగా ఉపయోగపడి, గ్రామ ఉమ్మడి ధనంతో ఇలాంటి శాశ్వత ప్రతిష్టాపన చేసి ఇవాటి వరకు కీర్తి నిలబెట్టుకున్న దూరదృష్టి గల మహానుభావుడు. ఈ గడ్డ మీద పుట్టిన వారిలో ఈయనే మొదటివాడు. తర్వాత వాళ్ళకి మార్గదర్శి. ఆయన ఆ రోజుల్లో గ్రామమంతా తనదేనని, గ్రామస్తులందరినీ సంస్కరించడం తన విధి అని భావించారు. ఆనాడు ఎరుకల వాళ్ళు గోచి పెట్టుకోవడం మాని బట్ట కట్టుకోవడాన్ని ప్రోత్సహించేవారు. చనిపోయే ముందు 1990 కుమారుడికి అంత్య సందేశం ఇచ్చేది మడులు మాన్యాలు కాదు, ప్రజావశీకరణ మంత్రమని అన్న దేవతామూర్తి కీర్తిశేషుడు బాలకృష్ణమ్మ. ఆయన లౌకిక ప్రజ్ఞా విశేషానికి మరొక ఉదాహరణ. కోర్ట్ ఆఫ్ వార్డ్స్ పాలన నుంచి మల్లికార్జున ప్రసాద్ నాయుడు జమీన్లు అప్పగింత చేసుకున్న తరువాత అంతవరకు ప్రభుత్వం తరఫున మేనేజరుగా ఉన్న చేవేంద్ర వెంకటచలం పంతులు గారు, సీనియర్ డిప్యూటీ కలెక్టర్, బాలకృష్ణమ్మ గారిని చల్లపల్లి పిలిపించుకొని జమీందారుకి పరిచయం చేస్తాను రమ్యలగా, పెద్దలు మీ దయ ఉంటే చాలు, మీ దర్శనానికి మాత్రమే వచ్చా, ఎక్కడ ఉన్నా ఆశీర్వదిస్తూ ఉండండి సెలవు పుచ్చుకున్న. ఆయన ముఖ్య అనుచరుడు, శిష్యతుల్యుడైన ఆయన పెద్ద తండ్రి మనవడు గొర్రెపాడి వెంకయ్య గారు కోరినట్టు జమీందారు పరిచయం పొందితే బాగుండేది కదా అని అంటే, మన వద్ద సరుకుంటే జమీందారు గారే మన పిలిపించకుండా, మన వద్ద శక్తి లేకపోతే ఆయన పరిచయం చేసినా జమీందారు మన లెక్కగా చూడ. జమీందారు పరిచయం అంటే ఆయన పరిచయమే అమూల్యంగా భావి ఆయన ఆశీర్వచనాలు కోర. ఆయన ఇంతకు సంతోషించాడే కానీ అంజథా భావించలేదు కదా అని చెప్పి. అటువంటి ప్రజ్ఞాశాలి కుమారుడే వెంకట నరసింహం. 1920లో ఓట్లు ఇవ్వద్దనేటువంటి రోజుల్లో గ్రామ మున్సం మా ప్రచార ఫలితంగా ఎవరు ఓట్లు పోలింగ్ ఆఫీసర్లుగా వచ్చిన ఉద్యోగులు కూడా మా కృషిని ఆనందించి అభినందించారు. ఇంకా మా ఉత్సాహానికి మితిలే. అప్పటికి సాయంత్రం 4 గంటలే. ఇంకా 2 గంటల కాలం పోలింగ్కు గ్రామోద్యోగులు ఓటు చేశారా? మా గ్రామానికి ప్రథమ తాంబూల అర్హత ఉండదు. కొందరు ఓటు వేద్దామని, కొందరు వద్దని తర్జన భర్జన పడి మేమందరినీ ఓటేయొద్దనే ప్రారంభేయపడి. అప్పుడు నేను, నా మిత్రుడు పండిత వెంకట సుబ్బయ్య వెంకట నరసింహం గారి దగ్గరికి, పెదనాయన, మన గ్రామానికి గొప్ప పేరు ప్రతిష్టలు వచ్చే ఈ ముహూర్తాన్ని మనం సరిగా ఉపయోగించుకో. మీరు సాహసించి ఓటు వేయనని ప్రకటిస్తే ఎవ్వరూ ఓటేయరు అని కోరగా, ఆయన వారందరినీ ఒక చోట చేర్చి ప్రజలందరికీ వ్యతిరేకంగా మనం ఓటు వేయడం ఏమీ న్యాయంగా నాకు కనపడదు. ఏ డిప్యూటీ కలెక్టర్ మనల్ని పిలిపించి
అడిగితే ఇలా చెబుదాం, మా గ్రామస్తులందరూ మమ్మల్ని ఓటు వేయొద్దన్న, ప్రభుత్వం ఓటు వేయమని మాకు సర్క్యులర్ పంపల, ప్రజలను ధిక్కరిస్తే ప్రభుత్వపు అండదండైన మాకుంటుందనే హామీని ఏ ఉద్యోగస్తుడు మాకు ఇవ్వ. అందువల్ల ప్రజాభిప్రాయానికి కట్టుబడ్డామని చెబుదామన్నారు. ఈ వాదనకు అదివరకే సుముఖులుగా ఉన్న కొడాలి మనసకు తుమ్మల సీతారామయ్య గారు బలపరిచారు. అందరూ సరేనని ఓటు వేయకుండా ఖాళీ పెట్టెలను జాగ్రత్తగా సీళ్లు వేయించి పంపడంలో ఆఫీసర్లకు తోడుపడు. ఈ సీతారామయ్య గారి కుమారుడు నరసయ్య, వెంకట్రామయ్య గారు నేటికి కాంగ్రెస్ అండదండలుగా ఉన్న మేమందరం యజ్ఞయాగాది క్రతువులు చేసినంత ఆనందం ఇళ్లకు వెళ్ళి సుఖ స్వప్నాలతో ఆ రాత్రి గడిపి మర్నాడు ఉదయం బందరు వెళ్ళి మా గురువులకు జయప్రదమైన మా కృషిని నివేదించుకొని వారి అభినందనలు అందుకున్నాం. ఈ ప్రజలు ఘన విజయానికి తోడ్పడిన జామోద్యోగులందరూ అభినందన. గొర్రెపాటి వెంకయ్య గారు తండ్రి నరసయ్య గారు, ఈయన బాలకృష్ణమ్మ గారి ముఖ్య అనుచరు శిష్యుడు. ఈయన పేరు స్మరిస్తూ ఆయన ఆదర్శమూర్తిగా భావించేవారు. ఈ వెంకయ్య గారు చైర్మన్ వెంకయ్య గారి కంటే 8 సంవత్సరాలు పెద్ద. కొండపల్లి సుబ్బయ్య గారిది ఈయనది ఒకటే వయసు. ఈయన గొర్రెపాటి వారిలో చాలామందికి కిరీటం లేని రాజు. దేవాలయ అర్చకులకు, పద్మశాలీయులకు, గర్జకులకు, భజంత్రీలకు ఆయనంటే భక్తి, భయం కూడా. గ్రామంలో ఎక్కువ పలుకుబడి కలవాడని చెప్పదు. గ్రామ పెద్దదారు అవసరమైన అన్ని హంగులు ఉన్నాయి. వీరి పార్టీకి నరసన్న గారి పార్టీ అని పేరు. రామస్వామి గారి అనంతరం కోటలో తన పన్నిధానం ఘంటసాల వారిని ఒకరిని ఉంచుకోవడం అవసరమని జమీందార్ మల్లికార్జున ప్రసాద్ నాయుడు గారు భావించారు. ధర్మ గోటక వ్యాజ్యంలో మా నాయన గారితో కలిసి వ్యవహరించిన దోనేపూడి వెంకట్రాయుడు గారి మీద ఆయన పాచికలు విసిర తాను కోటలో ఉండటానికి అవకాశం ఉండదని తన మిత్రుడు బాలకృష్ణమ్మ గారి అనుచరుడు శిష్యుడు వెంకయ్య గారు ఉంటారని వెంకట్రాయుడు గారు చెప్పి బాలకృష్ణమ్మ గారు, వీరరావు గారు చనిపోయాక వెంకట్రాయుడు గారు, వెంకయ్య గారు గ్రామ వ్యవహారాలు కలిసే వ్యవహరించి ఈయన కోటలో ఉండి ధర్మ్యార్జన, భూముల సంపాదన, గౌరవ ప్రతిష్టలకు భంగం లేకుండా చేసిన ఘంటసాల గ్రామ సాముదాయక శ్రేయస్సు భంగం కలిగే వ్యవహారాల్లో ఎంత మాత్రం పాల్గొనేవారు. మీ ఘంటసాల పార్లమెంటులో ఏమేం నిర్ణయాలు జరిగాయి అని జమీందారు అడిగినప్పుడు ఘంటసాల గ్రామ ప్రముఖుల హుందాతనం పెంచే విధంగా సమయస్ఫూర్తిగా సమాధానం చెప్పి ఈ జమీందారు గారి పరిపాలనా వ్యవహారాలు గురించి వెంకయ్య గారు అనేక కథలు చెప్పారు. ధర్మ గోటగాన్ని కబడించడం ఆలోచన మల్లికార్జున ప్రసాద్ గారి నిరంతరం ఉన్న. అందులకు ఆయన ఏమాత్రం అవకాశం ఇచ్చేవారు. రసమల్లో ఈయన జాతీయోద్యమానికి మా మిత్ర బృందం చేసే కృషికి బాగా వ్యతిరేకంగా ఉంది. అందుకు కారణాలు జమీందారి గారి ప్రభావం ఈయన మీద ఉండదు. 1, 2 ఈ ఉద్యమం తద్వారా నేను పైకి వస్తే నా పలుకుబడి వల్ల తన గ్రామంలో ప్రతిద్వంది అయిన చైర్మన్ వెంకయ్య గారి వర్గం బలపడుతుందని బ్రహ్మయ్య మామగారు వెంకయ్యకు అనుకూలంగా ఉంటాడు గాని మనకు ఉంటాడా అని తన వారితో అంటూ ఉండే. ఈయనకు బంధువు, నాకు మిత్రుడైన వెంకట సుబ్బయ్య నేను తరచూ ఈయన కలుసుకుంటూ ఉంటాం. ఆయన ఏకగ్రీవంగా వైస్ చైర్మన్ అవటానికి మేము కృషి చేయటం, పంచాయతీ బోర్డులో మా మిత్రవర్గం వ్యవహార సరళి ఆయనకు నా ఎడల సద్భావం ఏర్పడటానికి కారణమే. ఏదైనా వ్యవహారం వచ్చి చైర్మన్ వెంకయ్య గారు ఆయనతో మనం ఎక్కడ కలుద్దామని అంటే నా అంతటి వాడవు నువ్వు, నీ అంతటి వాడిని నేను, మనం కలిస్తే దేవాలయపు అలుగుడు మీద కలవాలి, లేదా దేవుడంటి బ్రహ్మయ్య గారి ఇంటి వద్ద కలవాలి అనేవారు. 1920 నుంచి 27 వరకు నేను తాలూకా బోర్డు ప్రెసిడెంటుగా బందరు వెళ్ళే వరకు ఈ పెత్తందారులు ఆలోచన కేంద్రం మా ఇల్లే. 1933 హరిజన సేవాలయ ప్రవేశానికి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ ధర్మకర్తగా ఆయన మాకు కృషి జయప్రదం అవటానికి తోడ్పడి
ఆనాటి నుంచి ప్రతి ఎన్నికలో కాంగ్రెస్కు అనుకూలంగానే ఉన్నారు. గ్రామంలో తాలూకాలో కమ్యూనిస్టు కాంగ్రెస్ వ్యతిరేకత బాగా ఉధృతంగా 1916 నుంచి 52 వరకు ఉండే. తూర్పు కృష్ణాలో ఈ సందర్భంలో దీన్ని ఎదుర్కొనే భారం మా మీదే పడి వెంకయ్య గారు మాకు పూర్తి సహకారం ఇచ్చారు. మా గ్రామ సంఘానికి అధ్యక్షుడిగా 1940-45 వరకు ఉన్న ఈ ఎన్నిక సమయానికి వీరికి బలమైన ప్రతిపక్షం ఏర్పడి దీనికి పూర్తిగా బలమిచ్చి వీరి గెలుపునే నేను ప్రధాన సహకారికై కారణం గ్రామంలో బలమైన ప్రత్యర్థి వర్గం నాకు ఏర్పడడం జరిగి అప్పటి గ్రామ పరిస్థితులు అనుసరించే వీరే అధ్యక్షుడు అవడానికి గ్రామానికి లాభకారి అని నేను పండిత వెంకట సుబ్బయ్య అనుకోవడం. నేను ఈ విధంగా చేసి ఎవరున్నారా బాలకృష్ణమ్మ పెదనాయన తర్వాత మన బ్రహ్మయ్యే కదా గ్రామాన్ని ఉద్ధరించి ఆయన మేడ కట్టిస్తే ఈయన చెప్తాడు రోడ్లు కాలువలు హై స్కూలు ఏర్పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా చెయ్యడానికి అనేవారు. ఆయన తన అవసాన దారుల్లో నా చెయ్యి ఆయన హృదయం మీద పెట్టుకొని గ్రామం ఉంది, మా కుటుంబాలు ఉన్నాయి, మా వైస్ చైర్మన్ ఉంటాడు అని చెప్పారు. ఆ తర్వాత ఆయన తమ్ముడు కుమారుడు వెంకట సుబ్బయ్య అనే యువకుడు పంచాయతీ బోర్డు వైస్ ప్రెసిడెంట్గా 10 సంవత్సరాలు ఆయన వైస్ చైర్మన్ సార్థక నామధేయం. గొర్రెపాటి బ్రహ్మన్న కుమారుడు వెంకయ్య గారు పుల్లయ్య బ్రహ్మన్న గార్లని మేనత్త బిద్దరు వేరుల వీరి కుటుంబాలు ప్రసిద్ధి చెందాయి. వీరు సంపన్న గృహస్థులు, పాడి పంట సమృద్ధిగా కలిగి ఆనాడు వడ్డీ వ్యాపారం చేసే ధనవంతులు. వీరి అన్నదమ్ములు నలుగురిలో జ్యేష్ఠుడు వెంకయ్య గారు శరీరం నలుపైన సమున్నత ఆకారం కలిగిన గంభీర మూర్తి అందరినీ ఆకర్షించేవారు. వెంకయ్య ద్వయం వగైరా పెత్తందారులందరిలో పెద్ద ఒకరిగా నిర్ణయానికి ఆయన వచ్చిన తర్వాత ఆయన మార్చడం బ్రహ్మతరంగా ఆధ్యాత్మిక చింతన కలిగి కొంత వైరాగ్యాన్ని పెంచుకుని అచలమత సిద్ధాంతాలలో ఆయనకు ఆసక్తి. జనక మహారాజు ఆయనకు ఆదర్శమే. కొంతకాలం జ్ఞాన ఉపార్జన కొరకు బైరాగుల వెంట సన్యాసుల వెంట పడ్డ తన శ్రమ వృధాయని త్వరలోనే గ్రహి వేమన సూక్తుల మీద గురి కుదుర్చు ఈ తత్వజ్ఞాన పుస్తకాలు చదువుతుండేవాడు. వార్తాపత్రికలు చదివేవాడు. ఆ కాలపు వారందరిలోకి ಹೆಚ್ಚు జాతీయ భావాలున్నవాడు. కాంగ్రెస్ సంస్థ మీద ఆయనకు అఖండమైన భక్తి నిత్య ఖద్దరు దారి. 1918లో మొదట ప్రపంచ సంగ్రామ కాలంలో రవి దివితాలు తహసీల్దార్ హుమయూన్ సాహిబ్ తర్వాత కలెక్టర్ అయ్యారు. చందాల కోసం మా గ్రామం రాగా రైతులు బీద స్థితి వల్ల చందాలు ఇవ్వలేరని ఖచ్చితంగా చెప్పిన మహామహు. నేను ఇల్లు తిరిగి వసూలు చేస్తాను అని అంటే గ్రామంలో ముఖ్యులను కాదని మీరు వసూలు చెయ్యగలరా అని నిర్భయంగా అన్న ధైర్యం. వెంటనే తహసీల్దార్ అక్కడే తనతో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ రంగయ్య నాయుడుతో ఏకాంతంగా మాట్లాడి ఏమనుకున్నారు ఏమో ఇతర సంభాషణలోకి మరొకసారి వచ్చి వసూలు పని సాగిస్తామని మరొక ఊరికి వెళ్ళిపోయి ఈ సంభాషణ జరిగినప్పుడు మేము అక్కడనే జమీందారు గారి ఠానాలు ఉన్నాం. అప్పటికే జాతీయవాదులమైన మాకు కూడా ఆ సంభాషణలు భయం కలిగి వెంకయ్య గారిని అరెస్టు చేస్తారేమో. అయితే ఆయన నిమ్మకు నీరెత్తినట్టు ప్రశాంతంగా 1928లో కాకినాడలో జరిగిన కాంగ్రెస్కు మాతో పాటు హాజరయ్య గ్రామ పంచాయతీ బోర్డు సభ్యుడిగా గ్రామంలో మట్టి పనులన్నీ ఆయన అజమాయిషిలో జరిగాయి. అది వరకు వీధుల్లో నీళ్లు ప్రవహించి మట్టి కొట్టుకుపోయే కాలువలన్నింటినీ పూడ్పి గ్రామానికి శాశ్వత లాభం చేకూర్చి నేను ఆయన ఏమండి ఇంజనీర్ గారు అని సంబోధిస్తే నవ్వేవారు. గ్రామ ఉమ్మడి ధనం ఎవరి వద్ద నిల్వ ఉంటే అది వెర్రి తలపులు కలగజేస్తే అనేవారు. గ్రామ సంఘానికి ఆయన అధ్యక్షుడిగా నేను కార్యదర్శిగా ఉండేవాడు. ఆ కాలంలో ఒక గ్రామ సాబిడీ బెంచ్
ఇందులో బాలికా పాఠశాల పెట్టడం, తర్వాత సావిడిని అమ్మి ఆ ధనంతో వెంకయ్య గౌడ జనులకు వెంకయ్య గారు అధ్యక్షుడుగా, గొర్రెపాటి వెంకయ్య సుబ్బయ్య గారు కార్యదర్శిగా ఉన్నప్పుడు గోమఠానికి బాలకృష్ణకి కట్టించిన మేడలు అంటి 2 గదులు డావా వేయటం, అందులో పుస్తక భాండాగారం వగైరా ఉంచటం జరిగి, శ్మశానంలో ఉన్న పుట్టలు వగైరా తీయించడాన్ని నేను ఆయనతో సంప్రదించగా రైతులందరూ వాళ్ళ చేలో పుట్టలు వగైరా ఉండని నిజరచ్చు, శ్మశానంలోనైనా ఆ జంతువులను బతికనివ్వకపోతే ఎలా అన్న భూత దయాపరుడు ఆయన గౌతమ బుద్ధుని మహాత్మని అహింసాభావం ఆయనలో మూర్తీభవించుకోలేదని అనగలమా? 1921లో గ్రామంలో సివిల్ క్రిమినల్ కేసులు రాజీ చేయటానికి అన్ని వర్గాల ప్రముఖులు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసు మధ్యవర్తులుగా తగిన వ్యవహార జ్ఞానం కలవారి జాబితా ఒకటి తయారు చేసించి, తగాదాలు వచ్చినప్పుడు పార్టీలు వాళ్లలోని చెరొకరిని ఎన్నుకోవడం, ఆ ఇద్దరూ కలిసి మరొకరిని ప్రధాన న్యాయాధిపతిగా ఏర్పరచుకోవడం, వాళ్ళిద్దరికీ ఏకీభావం లేకపోతే వారు ఎవరికి వారు సూచించిన 2 పేర్లు లాటరీ వేసి ఆ వచ్చిన వారిని జడ్జిగా తీసుకోవడం, ఇది ప్రణాళిక. ఇలా చాలా కాలం జయప్రదంగానే జరిగి దీని కార్యభారమంతా అధ్యక్షుడిగా ఆయన, కార్యదర్శిగా నేను. క్రిమినల్ కేసులు రాజీ చేస్తున్నందుకు పంచాయతీ చెప్పమని పోలీస్ స్టేషన్ మమ్మల్ని పిలిపించారు. నోటీసు ఇచ్చి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరాయ నాయుడు మేము చల్లపల్లి వెళ్ళాం. ఏవో ప్రశ్నలు చాలా వేశారు. నదురు బెదురు లేకుండా సమాధానాలు. కొన్ని ప్రశ్నలు: మీ ఆఫీస్ ఎక్కడ? దేవాలయ మండపం, గ్రామం మధ్యలోని చెట్టు కింద. ఆఫీస్ రికార్డు ఏది? మాకు రికార్డు లేదు. మరి ఎలా విచారణ చేస్తారు? మా గ్రామం పుట్టినప్పటి నుంచి చదువుకోని మా పెద్దలు ఎలా విచారించారో అలాగే నోటి మాటలతోనే వాదన. రికార్డు లేకపోతే జ్ఞాపకం ఎలా ఉంటుంది? తీర్పు ఇవ్వడానికి వినడం, తీర్పు అప్పటికప్పుడు చెప్పి వాళ్ళ చేత ఆచరింపచే. అయితే క్రిమినల్ కేసులు రాజీ చేయకూడదని తెలుసా? ఖూనీ కేసులు, మానభంగం కేసుల వంటి మేము రాజీ చెయ్యాలి. అవి జరగను లేదు. తిట్టుకోవడం, కొట్టుకోవడం లాంటి చిన్న కేసులు ఎప్పుడు రాజీ చేయడం. మా గ్రామంలో తాతల నాటి నుంచి వస్తూనే ఏదో ఇలా తంతు పూర్తి చేసి వెళ్ళి రమ్మనమని సగౌరవంగా పంపి రాయుడు గారు అప్పటి నుంచి ఒక విధమైన స్నేహం ఏర్పడి ఆయన నాకు కనబడినప్పుడు ఆప్యాయంగా మాట్లాడుకునేవాడు. ఈ వెంకయ్య గారితో కలిసి పనిచేయటం అదృష్టంగా భావించేవాణ్ణి. మేము చాలా కేసుల్లో కలిసి పంచాయతీ పదారులుగా ఉండేవాడు. డబ్బు డిపాజిట్లకు ఆయన సీల్డ్ వేసి మరీ తన వద్ద ఉంచేవాడు. ఊరు మధ్య గల దక్షిణపు నూతిలో మంచినీళ్లు పట్టడానికి ఆయన పంపింగ్ సెట్ తెప్పించి పంచాయతీ బోర్డు తరఫున పనిచేయి. మంచినీళ్లు పడల. అప్పుడు మా గ్రామం మెట్ట ఊరే. మాగాని కాలువల నుంచి 3 మైళ్ళ కాలువ తీయించి మా చెరువుల నుంచి నీటితో నింపాలని ఆయన ఆలోచన చేశారు. తగినంత డబ్బు వనగూడే స్థితి కలగల. అలాగే ఆయన చాలా స్కీములు వేస్తూ ఉండేవాడు. నేను జైల్లో ఉండగానే ఆయన 1933లో చనిపోయారు. 1920 నుంచి ఆయన చనిపోయే వరకు అన్ని రంగాలలో మాకు చేయూత. ఆయన జ్యేష్ఠ కుమారుడు, మాకు విద్యార్థి దశలో నాయకుడు. ఇంటర్ చదువుతూ నాగపూర్లో పరమపదించారు. మా వెంకటేశ్వరు అన్నయ్య గారి గురించి జ్ఞాపకం చేసుకోవడం నా విధి. ఆయన 4 సంవత్సరాలు నాకంటే పెద్ద. ఆంధ్రదేశంలో సర్వోదయ కార్యకర్తగా ప్రసిద్ధి పొందిన మానికొండ సత్యనారాయణ శాస్త్రి గారు ఆయన సహపాఠి. సుప్రసిద్ధ ఆంధ్ర నాయకుడు మాగంటి బాపినీరు గారు ఆయన ఆప్తమిది. ఆయన బ్రహ్మ మందిరంలో వసతి ఏర్పరచుకున్న కారణాల కీర్తిశేషులైన ముట్నూరి కృష్ణారావు గారి, అన్నప్ప గారి, అజ్జా కృష్ణారావు గారి సన్నిహితుడే.
వారి ద్వారా సంస్కరణవాది జాతీయవాది అయ్యా. ఆయన వస్త్రధారణ వగైరా బెంగాలీల అనుకరణ. ఆయన మా విద్యార్థి బృందానికి ఆయన నాయకత్వంలో 1916 గుడివాడలో వారం రోజులు జరిగిన కృష్ణామండల సభలకు మేమందరం వాలంటీర్లు. అక్కడ పందిళ్ళు, పాకలు వగైరా నిర్మాణం, వివిధ కార్యక్రమాల్లో పాల్గొని కార్యనిర్వాహకుల ప్రశంస పంచుకొని నేను స్టోర్ కీపర్గా ఉండేవాడు. బందర్లో జరిగిన ప్రథమ ఆంధ్రదేశ విద్యార్థి సంఘం ఆర్గనైజర్గా వారు మాతో పనిచేసి మేము వ్యవహరించి బందర్లోని కమ్మ విద్యార్థుల గ్రంథాలయ నిర్మాతలలో ఆయన దాని కార్యనిర్వాహకుల్లో నేను ఒక్కడిగానే ఉండే. 1914 ఘంటసార్లు రామ్మోహన గ్రంథాలయ స్థాపకుడై వారి సహచరులం మేము. దాని ప్రథమ వార్షికోత్సవాన్ని శ్రీ కీర్తిశేషు కానూరి వెంకట చలపతయ్య గారు అధ్యక్షత వహించారు. దీనికి అనుబంధంగా వయోజన విద్యాలయాన్ని మేము నడిపాం. అలాంటి ప్రజాసేవకు మమ్మల్ని పొరికొల్పి ఒక పంథాన మమ్మల్ని నడిపిన ఘనత ఆయంది. ఆయన బందర్లో ఎఫ్ఏలో ఉత్తీర్ణుడు కాలేకపోయారు. నాగపూర్లో చదవటానికి వెళ్ళి అక్కడ విషజ్వరానికి లోనే కీర్తిశేషుడై ఆయన పరమపరించిన రోజున నేను జ్వరంతో బాధపడుతూ 17 లంకణాల్లో ఆయన మరణ వార్త వినగానే నేను కంగారు పడతానని తర్వాత కొద్ది రోజులకు కానీ నాకు చెప్పల. ఈ వెంకయ్య తమ్ముడు అప్పయ్య గారి కుమారుడే కిసాన్ వెంకట సుబ్బయ్య. మా మిత్ర వర్గంలో వాడు. ముందు వ్రాస్తాను వాడు. వేమూరి రత్నయ్య గారు, పుల్లయ్య గారి తమ్ముడు అప్పన్న గారు. వీరి తల్లి బాలకృష్ణమ్మ గారి సోదరి, పేరు రత్నమ్మ గారు. వీరి అన్నగారికి పుల్లయ్య గారు దత్తత చేసుకున్న కారణంగా పుల్లయ్య గారి సుబ్బయ్య అనేవాడు. మా తండ్రి గారి వయస్సు, మా తండ్రి గారికి స్నేహితుడు, మంచి సాహసికుడు, సత్యవాది. ఆయనకు మంచి భవిష్యత్తు కలదని అంతా భావించేవాడు. కానీ చిన్నతనంలోనే అకస్మాత్తుగా మరణి. రత్నయ్య గారు చైర్మన్ వెంకయ్య గారికి ఆప్తమిత్రుడు. ఇద్దరి రూపురేఖలు ఒడ్డు పడుగు దస్తూరి దాదాపు ఒకటి. ఒకరు బాలకృష్ణమ్మ గారి మనవడు, మరొకడు బాలకృష్ణమ్మ గారి మేన. గ్రామంలో చాలా కాలం ఒకే పార్టీగా వ్యవహరించి ఇద్దరు మొసద్దీలే. కొంచెం హెచ్చు తగ్గుగా ఒకరు నిండు నిబ్బలం, నెమ్మది పొగడ్తలకు లొంగకుంటే పొగడ్తలు అందుకుంటే మరొకరు సునిశ్చితమైన మేధకు, పాహసానికి, పాండిత్య ప్రకర్షకు ప్రశంసలు పొందేవారు. ఈయన ఇప్పుడు శాస్త్రము, ప్రబంధము, పురాణము, గీతా రహస్యము చదువుతూ ఉండేవారు. ఈయన వ్రాసిన హిందూ ధర్మ రహస్యం వచ్చాయి. ఈయన ముసాయిదాలను వేమూరు రామచంద్రరావు గాంటి ప్రియులను మెచ్చుకునేవారు. ఈయన ముసాయిదా ఏ ప్రియులకైనా చూపుతూ ఎవరో వ్రాసినట్టుంది, ఇంకా చూడటం ఎందుకయ్యా అనేవారు. ఈయన వ్రాత పనులు చేసినట్లే వ్యవహారం కూడా అలాగే చేశారు. చిన్న నరసయ్య గారి, వెంకయ్య గారికి ఈయనకు మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనే మనస్తత్వం ఘనీభవించిన మా కోరికను అందరూ ఒక తోట చేరి గ్రామ వ్యవహారాలు గూర్చి చర్చలు జరిపారు. ఈయనకు నా యందు ప్రత్యేకమైన అభిమానం ఉండే కారణం అవసరమైన సందర్భాలలో పెద్దల ముందు ఖచ్చితంగా మాట్లాడి అందుకు వాళ్ళని ఒప్పుకొనేట్టు చేయటంలో ఒక పద్ధతి అనుసరించి ఆయన ఎప్పుడూ మమ్మల్ని ప్రోత్సహించేవారు. నాయనా, మీరు బుద్ధిమంతులు, ఏదో గ్రామానికి చెయ్యండి, సంతోషిస్తానని. ఈయన జమీందారు మల్లికార్జున ప్రసాద్ నాయుడు గారికి ప్రత్యర్థిగా ఎస్టేట్లో 1921లో ఒక పార్టీ పెట్టి 1908 దరిమిల కొత్తగా ఏర్పడిన జమీందారీ కమతాలను కొన్నింటి ఆక్రమించుకునేట్టు చేశారు. ఘంటసాల సహకార పరపతి సంఘ స్థాపకుడు ఈయన ప్రథమ అధ్యక్షుడు. ఆ తర్వాత నేనే సంఘానికి అధ్యక్షుడై 5,000 మాత్రమే అప్పుడు ఇవ్వడానికి శక్తి గల ఆ సంఘాన్ని 25,000కు పెంచి అభివృద్ధికి ఇచ్చారు.
ఇప్పుడు అది విశాల పరపతి సంఘంగా రూపొంది బాగా పై ధోనిపూడి వెంకట్రాయ్ కమ్మవారిలో ఆనాడు వేళ్ల మీద లెక్క పెట్టదగిన ధనవంతులైన కుటుంబాలలో వీరి తండ్రి వరహాల రామన్న గారిని ప్రసిద్ధి. ఆయనకు ఈయన మూడవ కుమారుడు. కల్లా కపటం తెలియని ఉత్సాహి, అధర్మం అంటే ఏవగించుకోవడం, ధర్మానికి పాటుపడటం ఆయనకు విరోధులంటూ ఎవ్వరూ లేరు. పొలాలు కొనడం, పశు సంపద వృద్ధి చేయడం, కడవలతో పాలు పండించడం, అనుభవించడం ఆయన పద్ధతి. ధోనిపూడి వారికి వీరు ఏకైక ప్రతి. మాకు 2.5 మైళ్ళ దూరంలో చిలకలపూడి, రుద్రవరం, కోసూరు గ్రామాలలో వీరి మాట చాలా గౌరవంగా చెల్లుబాటు అవుతూ ఉండేది. ధర్మగోటక వ్యాజ్యంలో ఈయన నాయన వీరరాఘవయ్య గారితో సమాన భాగస్వామి. వీరి కృషి ఫలితమే నేను ముందు సంతతి అనుభవించేది కూడా. వారిది ఒరే అనే స్నేహం మరుగులకు పెట్టాలనే దాకా పదుగులకు పెట్టాలనే జమీందారు వద్దకు ఎన్నిసార్లు ఏ పని మీద వెళ్ళిన కోటలో భోజనం చెయ్యడం వారికి లోబడినట్టే అనుకునే తత్వం గల శ్రోత్రియుడు వీరరాఘవ. బతికి ఉన్నంత వరకు ప్రతి అడుగు అనుకునే అడుగు కలిపితే వేసేవాడు. అడుగు కలిపే వేసి ఆఖరు ఆయన శుశ్రూషలోనే, ఈయన చేతులలోనే ఆయన ప్రాణం విడిచి తర్వాత అలాంటి స్నేహం ఏర్పడి చిన్ననరసయ్య గారి కుమారుడు వెంకయ్య గారు స్నేహం అంటే జీవితాంతం వరకు స్నేహం చెయ్యాలి, కానీ కొంతకాలం అనేది వీరి ఆదర్శం. కానీ కొంతకాలం కాదు అనేది జీవితాంతం వరకు వెంకయ్య గారు వీరు స్నేహితులు. ఒకే మాట, ఒకే అడుగు, వీరి కుమారుడు సీతారామయ్య కాంగ్రెస్లో నా సహజ మిత్రుడు. మా మిత్రత్వం ఆయనకు ఆనందం కలగజేసి వీరరాఘవయ్య నేను అలాగే స్నేహంగా ఉండేవాడు అని మురిసిపోయేవాడు. ఆయన గురించి వేరుగా రాసి గొర్రెపాటి గోపాలకృష్ణయ్య తన తాతగారి పేరుతో రంగన్న గారి కుటుంబం అని వీరు ప్రసిద్ధికి. ఆ కుటుంబం వారు చాలా పౌరుషం కలవారని పేరు గడించారు. వీరు చాలా కాలం పంచాయతీ బోర్డు సభ్యులుగా ఉండారు. 1920లో ఏర్పడిన ధర్మఘోటక సంఘ ప్రథమ అధ్యక్షులుగా వీరు ఎన్నుకోబడ్డప్పుడు వీరితో సహచరులుగా మేం పనిచేయడం జరిగింది. మా నాయన ధోనిపూడి వెంకట్రాయులు గారు గ్రామ రాజకీయాల్లో ప్రథమంగా ప్రవేశించినప్పుడు వారికి సహచరుడుగా ఉన్న రామస్వామి గారు వీరి అన్నగారి ఆయన్ని నిండైన నెమ్మదైన విగ్రహం. రామ రాజకీయాలు గొడవలకు వెంకయ్య గారు సహచరుడు. వీరి తరువాత వీరి తమ్ముడు పట్టయ్య గారు గ్రామ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర. లక్ష్మీనారాయణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ రథసారథుల్లో మొదటి శ్రేణికి చెందినవారు. వానపాముల లక్ష్మీనారాయణ గారు వృత్తి బంగారం పని, బంగారు మేనిఛాయ, తెల్లని వస్త్రధారణ, మంచి ముఖర్ది, వ్యవహర్త. 1920లో ఏర్పడే ధర్మఘోటక సంఘాన్ని ప్రథమ కార్యదర్శి, పంచాయతీ బోర్డు చాలా కాలం సభ్యుడు, జాతీయవాది, కాంగ్రెస్ భక్తుడు. గ్రామంలో అన్ని రంగాల్లో మాకు పూర్తి సహకారం. మా నాయన గారి పట్ల గల లక్ష్యం నా మీద ప్రేమగా మార్చుకున్న. నేను పంచాయతీ బోర్డు సభ్యుడనవ్వడంతో సహకరించిన విషయం రాశాను. నేను తాలూకా బోర్డు అధ్యక్షుడైన తర్వాత కారులో నాతో వచ్చి నాకు నివసించడానికి ఇల్లు వసతి పన్నెందు ప్రవేశపెట్టి తిరిగి వచ్చి ఆనందం. ఆయన స్టాంపు వెండర్ కూడా. ఈ సందర్భంగా నా సహకారం వీరికి ఉంటూ ఈయన అన్నగారి కుమారుడు భ్రమరాచార్యులు విద్యాబుద్ధులు చెప్పించి పెంచి పెద్ద చేసి ఆయన నాకు మిత్రుడు. తాలూకా బోర్డు అధ్యక్షుడిగా ఆయనకు నేను ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఆయన బోర్డు హై స్కూల్లో ఆదర్శప్రాయుడైన ఉపాధ్యాయుడిగా ప్రశంసలు పొందారు. వానపాముల సుబ్బారాయుడు. ఈ లక్ష్మీనారాయణ గారు ఎవరో కాదు, కోటక వ్యవహారాలు మా నాయన గారికి కుడి భుజంగా పనిచేసి కీర్తిగన్న సుబ్బారాయుడు గారి సోదరు. సుబ్బారాయుడు గారి గురించి ఒక మాట.
ఘోటక వ్యాజ్యం దాఖలైన తర్వాత 5 మాసాలు కాబోలు నేను పుట్టా. నేను ఉయ్యాల మంచంలో ఉండగా వచ్చి చూసి వ్యాజ్యం నాకు అనుకూలమైతే నా స్వహస్తాలతో ఉయ్యాల మంచం చేసి తీసుకొచ్చి అందులో ఈ బాలుణ్ణి పడుకోబెడతానని మొక్కుకొని వెళ్ళారు. వ్యాజ్యం అనుకూలమైంది. నాకు ఉయ్యాల మంచం తయారు చేసి మొక్కుబడి తీర్చుకొని ఆనందించిన వాడు సుబ్బారావు. ఘోటక కేసులో ముద్దాయిలుగా ఉన్న దోడేపూడి బాపన్న గారు 1920లో నేను పంచాయతీ బోర్డు సభ్యత్వం కోరగా బహిరంగంగా ఒక ఓటు వెంకట్రాయు గారికి అని ప్రచారం చేసి మా నాయన గారి ఆయనకు గల స్నేహాన్ని వ్యక్తపరిచి ఈ సందర్భంగా బలవంతుడైన వెంకయ్య గారి ధిక్కరించడం కూడా రామస్వామి గారి కుమారుడు వడ్లమూడి కృష్ణయ్య, వడ్లమూడి సుబ్రహ్మణ్యం, వడ్లమూడి వారందరి చేత ఒక గీటు నాకొక ఓటు వారి బాబు వెంకయ్య గారి వేయించడం అన్ని రంగాల్లో కాంగ్రెస్కు అండదండలుగా వడ్లమూడి వారిని ఉంచడం జరిగింది. అలాగే బండి రామయ్య, బండి రత్తయ్య గారు కథదలకాపు వెంకన్న పెద్ద కుటుంబం కలవారు వీరు. ధర్మఘోటకం కేసులో మొదటి ముద్దాయి. ఆయన ఓటు తీసుకోవడానికి జమీందారు 1.5 భూమి ఇస్తామన్నా లొంగనివాడు. ధర్మఘోటకం వ్యాజ్యం జయప్రదం కావడానికి మాంది మార్బలం సమకూర్చిన యోధ. ఘంటసాల గ్రామం తరఫున జమీందారి గారి కోటలు పెళ్లిళ్లకు పట్టాభిషేకాలు ఎవరైనా పంపించవలసి వస్తే పెదకాపు గారి కుటుంబ ప్రతిదినే పంపడం ఆచారం. ఆయన తర్వాత ఆయన 3వ కుమారుడు పట్టాభిరామయ్య గారు అలాంటి ప్రాతినిధ్యం వహించారు. ఆయన తర్వాత తమ్ముడు రత్తయ్య గారు పెదకాపని పిలువబడుతుంది. ఆయన చాలా కాలం పంచాయతీ బోర్డు సభ్యులు. మా పెదకాపు వెంకన్న గారి తమ్ముడు రామస్వామి గారు ధర్మఘోటక వ్యాజ్యంలో ముద్దాయి. ఈయన మనవడే గ్రామ రాజకీయాల్లో ఖద్దరు సంస్థతో సముచిత పాత్ర వహించి పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య 1917లో చదువులు మాని మేము ప్రజాసేవ చెయ్యాలనే తత్పరత దృఢదీక్ష విద్యార్థి దశలో అలవరుచుపడిన 1918లో కాంగ్రెస్ ముస్లిం ప్రణాళికల మీద గ్రామాల వెంట నేను గొర్రెపాటి వెంకట సుబ్బయ్య, వేమూరి సీతారామయ్య తిరిగి సంతకాలు చేయించి వాటిని తీసుకువెళ్ళి పట్టాభి సీతారామయ్య గారికి ఇచ్చి 1919లో ఏర్పడిన కాంగ్రెస్ సంఘంలో మేము ముగ్గురం సభ్యులుగా ఉన్న గ్రామాల వెంట గొర్రెపాటి వెంకట సుబ్బయ్య నేను ప్రచారం చేసి వాళ్ళం. మాది ఒకే మాట ఒకే అడుగుగా ఉండేది. మా గ్రామానికి సంబంధించిన వ్యవహారాలు రాజకీయాల్లో మేము ఆలోచించుకొని కార్యక్రమాన్ని రూపొందించుకొని నిర్వర్తించేవారు. తూర్పు కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ భూమి శిస్తు ఫలానా తేదీ వరకు ఇవ్వవద్దు అని ఆంక్ష విధించిన మేము అందుకు కట్టుబడి మా గ్రామమంతా ఆ నిర్ణయాన్ని శిరసావహించి ఆచరి. తూర్పు కృష్ణాలో కాంగ్రెస్ సంఘం ఆ సంవత్సరం పామరులో సమావేశమై పన్నులు చెల్లించవద్దని మహాత్ముని ఆదేశాన్ని ప్రకటించి మహాత్ముని నుండి అలాంటి ఆదేశం వస్తుందని మేము ఊహించాల. ఆ సమావేశానికి మేము బయలుదేరే ముందే మేమిద్దరం సంప్రదించుకొని కాంగ్రెస్ ఆదేశిస్తే పన్నులు చెల్లించకుండా ఉండి భూములను వేలం వేయించుకోవడానికి సిద్ధమయ్యా. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో ఆయన జైలుకు వెళ్ళాడు. 1932లో ఆయన భార్య శ్రీమతి కుటుంబమ్మ గారు కళ్ళు దుకాణాల టికెటింగ్ చేసి జైలుకు వచ్చి తర్వాత ఆయన పూర్తిగా సాహిత్య రంగానికి అంకితమయ్య. విద్యార్థి దశ నుండి ఆయన నేను చాలా సన్నిహితం. నేను 5వ ఫారం చదువుతుంటే ఆయన 4వ ఫారం చదివా. బందర్లో కౌతా శ్రీరామ శాస్త్రి గారి దగ్గర బెంగాలీ నేర్చాడు. 1930లో జైల్లో హిందీ కూడా నేర్చాడు. మిగతా భాష ఓపికగా రాత్రింబవడు చదివిన వాటిని రెఫరెన్స్గా ఉంచుకోవడం ఆయన కల. తాను రచయితగా పేరు ప్రతిష్టలు ఆర్జించాలని ఆశనం ఆయనకు విద్యార్థి దశ నుంచే ఉండే. 1923లో మహాత్ముడు జైల్లో ఉండగా ఆయన నిర్బంధాన్ని గురించి హిందీకి అనువాదం తెలుగులో ప్రచురించాడు.
ఇది ఆయన మొదటి రచన. దాని ప్రభుత్వం నిషేధించడం వల్ల ఆయనేమి నిరుత్సాహపడదు. ఇంకా కొత్త రచనలు అది ప్రోత్సాహకంగా వల్లభాయ్ పటేల్, సరోజినీదేవి, ప్రజానాయకుడు ప్రకాశం, ఆచార్యరంగా, మన రైతు పెద్ద కట్టమంచి రామలింగారెడ్డి చరిత్ర, కవిరాజు రామస్వామి చౌదరి, లాలా లజపతి రాయ్ చరిత్ర, మా ఘంటసాల చరిత్ర, నిత్య జీవితానికి ఉపయోగపడే మధుర జీవనం, మాట మన్నన అనేవన్నీ రచించిన ఆయన ఈనాడు గద్య రచయితలో ముఖ్యంగా జీవిత చరిత్ర రచయితగా ఆంధ్రదేశంలో ప్రసిద్ధిని ఆర్జించుకున్న అన్ని జీవిత చరిత్రలు వ్రాసిన మరొకరు లేరు. సరోజినీదేవి చరిత్రకు ఆనాటి మద్రాసు ప్రభుత్వం నుంచి కట్టమంచి రామలింగారెడ్డి చరిత్ర, దేశోద్ధారక నాగేశ్వరరావు గారి చరిత్ర, ఈనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నుండి అవార్డులందుకు ఆంధ్రదేశంలో ఆయన పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య ప్రసిద్ధి పొందుతారు. ఆ చరిత్ర లేక భట్టుమూర్తి రామరాజభూషణుడ అక్షరాభిషేకం, శరదర్శనం అంటే శరత్తు మీద, చలం జీవితం, సాహిత్యం, హంపి పిలుపు మొదలైన గ్రంథాలు అనేక రాసి నా చరిత్ర రాసి దానికి మన రైతు పెద్ద అని నామకరణం చేసి ఆంధ్రదేశంలో రైతు పెద్దగా ఉన్నందు అందరూ పిలవడం ఇవాళ ఆయన పెట్టిన పేరు. నా షష్ఠి పూర్తి ఉత్సవానికి సరోజినీదేవి చరిత్ర నాకు అంకితం కూడా ఇచ్చి నా ఎడలగల పేరు ప్రేమ ఆయన వెల్లడి. విద్యార్థి దశ నుండి అవిచ్ఛిన్నంగా ఇవాల్టి వరకు ప్రేమ భావంతో మా మేనమామలు రెండై నా ప్రాణం ఒకటిగా, మేము మా మేలు శరీరాలు రెండు ఒకటిగా, ప్రాణం ఒకటిగా వ్యవహరిస్తుందకు నేను సంతోషం. ఆయన రచయితగా ఆంధ్రదేశంలో ప్రముఖంగా గౌరవ మర్యాదలు అందుకుంటూ నన్ను కూడా రచయితగా పలువురి దృష్టిలోకి తీసుకురావాలని ఆయన ప్రోత్సాహం వలనే ఇటీవల కాలచక్రం, మన కర్తవ్యం, జాతి వెలుగు నేను వెలువరించడం జరిగింది. కిసాన్ వెంకట సుబ్బయ్య గారు బందర్లో చదువుకుంటున్న కాలం నుంచి వెంకట సుబ్బయ్య గారు నేను సన్నిహిత సంబంధం కలవ. నేను 4వ ఫారం చదువుతుంటే ఆయన ఫస్ట్ ఫారం. విద్యార్థి దశలో మాకు నాయకుడని ఇదివరకు వ్రాసిన వెంకటేశ్వర్లు గారు ఈయన పెద్ద కుమారుడే. ఆయన అజమాయిషిలో ఈ వెంకట సుబ్బయ్య కూడా బ్రహ్మ మందిరంలో మాతో ఉండేవారు. చదువులు మానిన తర్వాత ఘంటసాలలో మేము ఒకే రాజకీయ కుటుంబంలోని వాళ్ళంగా అన్ని వ్యవహారాలు పరస్పర సంప్రదింపులకు వ్యవహరించేవారు. సరకు చురుకు చొరవ పురస్కరించుకొని వారి పురస్కరించుకుంటూ నాది మొదటి స్థానం, 2వ స్థానం అతనిది. నాకంటే పెద్ద వయస్సులో చిన్నైన ఈ వెంకట సుబ్బయ్య, దోనిపూడి సీతారామయ్య, గొర్రెపాటి నరసింహం వరుస క్రమంలో మా ఊరిలో సుబ్రహ్మణ్య స్వామి వారు ఉండటం చేత వెంకట సుబ్బయ్యని ఎక్కువ. గొర్రెపాటి వారు అదే ఊరికి ధర్మకర్త అవ్వటం చేత గొర్రెపాటి వారితో మరి ఎక్కువ. మొదటి రోజుల్లో ఒకరిని ఎర్ర వెంకట సుబ్బయ్య అని, 2వ వారిని నల్ల వెంకట సుబ్బయ్య అని. వీరు సర్వత్రా ప్రతిష్ట పొందిన తర్వాత ఒకరు పండిత వెంకట సుబ్బయ్య, మరొకరు కిసాన్ వెంకట సుబ్బయ్యగా అనువర్ధ నామధేయ. గ్రామ రాజకీయాలు, స్వరాజ్య సంరంభంలో మేమందరం కూడా సహచరులు. 1929 మహాత్మాజీ ఖద్దరు ఉద్యమ సంచారం ఘంటసాల వచ్చినప్పుడు కాంగ్రెస్ స్వచ్ఛంద సైనికులు ఆయన సేనాధిపతిగా ఉండే. ప్రజా సమూహమంతటి క్రమశిక్షణలో ఉంచడం చూసి మహాత్ముడు ఇది మన జాతీయ సేన అన్నారు. 1930లో ఉప్పు సత్యాగ్రహానికి పూర్వం మా ఊరిలో నరసింహదేవర సత్యనారాయణ గారి అధ్యక్షత కింద జరిగిన కృష్ణా జిల్లా సహకార సభకు నేను ఆహ్వాన సంఘ అధ్యక్షుడిగా, ఆయన వాలంటీరు సేవాధ్యక్షుడిగా ఉంటాడు. స్వరాజ్య సంరంభంలో కారాగార క్లేశాలను భవించి
వైభవించిన సైనికుడు. ఆయన భార్య శ్రీమతి సరస్వతమ్మ గారు కళ్ళు దుకాణాల పికెటింగ్ వగేర కార్యక్రమంలో పాల్గొని శ్రీకృష్ణ జన్మస్థానాన్ని అలంకరి మహాత్ముని ఖద్దరు సంచారంలో ఈమె తమ మెడలోని బంగారు గొలుసు మహాత్మునికి ఇచ్చారు. ఈవిడ చాలా ఉదార స్వభావం గల మహిళామణి. పై రైతు ఉద్యమ మహానాయకులై అయిన ఆచార్య రంగా గారు అఖిల భారత రైతు సంఘాధ్యక్షుడయ్యాక ఆయన స్థాని నేను రాష్ట్ర సంఘాధ్యక్షుడి. నా తరువాత కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి, ఆయన తర్వాత ఈ వెంకట సుబ్బయ్య గారు చిరకాలం ఆంధ్ర రాష్ట్ర కిసాన్ సంఘాధ్యక్షులుగా సమర్థతతో ఆ సంస్థ కార్యకలాపాలు నిర్వహించి రంగా గారి ప్రేమను ప్రశంసకు పాత్రుడైన కొద్దిమంది ప్రథమ శ్రేణి శిష్యులలో ఈయనే ప్రథమ స్థానం. ప్రకాశం పంతులు గారు రెవెన్యూ మంత్రిగా ఉండగా జమీందారీల రద్దుకై ఒక రిపోర్టు వ్రాయడానికి అప్పటి స్పీకర్ మునిసు సాంబమూర్తి గారు ఒక కమిటీ ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా ప్రకాశం పంతులు గారిని నియమించి ఆ కమిటీ ముందు సాక్ష్యం ఇవ్వడానికి వ్యక్తులను నిర్ణయించి వివరాలు అందచేయటానికి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘం తరఫున మేము హెబ్బా ప్రగడ మందేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ నిర్ణయించి శర్మ గారికి సహాయకులుగా వెంకట సుబ్బయ్య గారు అహర్నిశం కృషి చేసి తగినంతగా సాక్ష్య సామగ్రిని సేకరించి తన కర్తవ్యాన్ని ప్రశంసాపాత్రంగా నిర్వహించి 1930లో కాకాని వెంకటరత్న గారు కృష్ణా జిల్లా బోర్డు అధ్యక్షుడైన వీరు ఉపాధ్యక్షుడిగా స్థానిక సంస్థల ద్వారా ప్రజాసేవ చేసి ఆచార్య రంగా గారు 52లో కృషికార్ లోక్ పార్టీ స్థాపించినప్పుడు దాని ఉపాధ్యక్షుడిగా, తర్వాత ఆంధ్రప్రదేశ్ స్వతంత్ర పార్టీ ప్రథమ అధ్యక్షుడిగా, పిదప ఆంధ్రప్రదేశ్ స్వతంత్ర పార్టీలో ప్రథమ శ్రేణి నాయకుడిగా వ్యవహరిస్తారు. కర్షక ఉద్యమంలో ఆచార్య రంగా గారికి అండదండలుగా ఉన్న ప్రధాన సహచరుడు గౌతు లత్సన్న గారికి తర్వాత స్థానం వెంకట సుబ్బయ్య గారిదంటే అతిశయోక్తి గారు. శ్రీ రంగా గారి కృషికార్ పార్టీ ఏర్పడే వరకు జిల్లా రాష్ట్ర రాజకీయాలు మేము కలిసిమెలిసి సంప్రదించుకొని వ్యవహరిస్తూ ఉండి ఆనాటి నుండి మా దారులు వేర్వేరు రంగాల్లో వ్యవహరిస్తున్నా పరస్పరం గౌరవ మర్యాదలు భంగం లేకుండా ప్రేమ భావంతో ఉన్నందుకు సంతోషంగా ఉంది నాకు. ధోనేపూడి సీతారామ వీరి సంపన్న కుటుంబం. తాత యామన్న గారు పేరు ప్రతిష్టలు గల ధర్మిష్టి. ఆయన వరహాల రామన్న గారని ప్రసిద్ధి. ఆయన తండ్రి వెంకట్రాములు గారు కల్లా కపటం ఎరుగని ఉత్సాహి, సత్య ధర్మ నిష్ఠాగని. మా నాయన వీరరాఘవయ్య గారు వీరు ప్రాణమిత్రు. గ్రామంలో తమకంటే పెద్దలు తమకు ధర్మమని తోచిన సందర్భంలో జంకు గొంకు లేకుండా ఎదుర్కొనటంలో వీరు ప్రతిష్ట పొంది ధర్మ ఘోటక వ్యాజ్య సందర్భంలో చల్లపల్లి జమీందార్తో పోరాడి యువ జంట వీరని వ్రాశారు. ఈ వెంకట్రాయుడు గారి కుమారుడే చిన సీతారాం. వెంకట్రాయుడు గారు నా మీద గల ప్రేమ కొద్దీ ఇంగ్లీష్ చదువుకోవటానికి ఈయన నా వద్దకు చదువుకున్నది కూడా తక్కువే. అంత మాత్రాన్ని ఈయన నా శిష్యుడని చెప్పుకోవడం న్యాయంగా నా సహచరుడు సోదరంటానే. 1926 మద్రాస్ శాసనసభ స్వరాజ్య పార్టీ అభ్యర్థిగా కాళేశ్వరరావు సూరయ్య గారు నిలబడ్డారు. వెంకట్రాయుడు గారు ఆయన మిత్రుడైన గొర్రపాటి నరసన్న గారి కుమారుడు వెంకయ్య గారి ప్రోత్సాహంతో ఒక ఓటు అడుసుమిల్లి గోపాలకృష్ణయ్య గారికి ఇవ్వాలని నిశ్చయించారు. అప్పుడు ఘంటసాలలో 10 రూపాయలు శిస్తు కట్టేవాడు. ఓట్లు 210. ఓటు వేయడానికి ఎక్కువ మంది అర్హతలు కలిగి ఉన్న జాయింట్ పట్టాలు విడదీయని కారణంగా ಹೆಚ್ಚು విస్తృత ప్రాతినిధ్యం లేదు. అప్పుడు ఎస్టేటు గ్రామంలో అంతటా అలాగే ఉంది. ధోనేపూడి వారిలో 19 ఓట్లు. అందరికీ వెంకట్రాయుడు గారి మాట సుగ్రీవాక్.
సీతారామయ్య నా ఎడ లక్ష్య ప్రేమే కాక కాంగ్రెస్ మీద కడు భక్తి. సీతారామయ్య ఏకాంతంగా కలిసి ఈ విషయం చర్చి ఆయన దంకు గొంకు లేకుండా ఆయన తండ్రి గారికి వ్యతిరేకంగా నాతో కలిసి రాత్రింబబడి ఓట్ల క్యాన్వాసింగ్కు తిరిగాడు. వెంకటరామయ్య గారి ఓటు మినహా మిగతా ఓట్లన్నీ కాళేశ్వరరావు, సూరయ్య గారి కొల్లిపల గారులకే పడి. అప్పటికి ఆయన వయసు చాలా చిన్న. మైనారిటీ వెళ్ళిందో లేదు. పోలింగ్ స్టేషన్లో తన తండ్రి గారికి ఎదురుగా నిలిచి బహిరంగ ఈ క్యాన్వాస్ చేయటం అందరికీ ఆశ్చర్యం. ఆనాటి నుంచి మా సన్నిహితత్వం మరీ చిలకలపూడి వృద్ధవరంలో వీరికి భూములు మొత్తం 400 ఎకరాలు మా ఊరి భూమి పైగా ఈ 2 ఊళ్ళ ఆసాములకు కూడా భూములు. వారందరూ వెంకట్రామయ్య గారి ఎడ భక్తి శ్రద్ధలు ఉన్నవారు. పై గ్రామాల్లో పల్లపు సాగు, మురుగు పుంపుతో మెట్టపైరు ఈ భూముల్లో పండేవి కావు. వర్షపు నీటితో కానీ మురుగు నీటితో కానీ మాగాన్ని సాగు చేసి రైతులు వరి పంట పండేస్తే 29 రెట్ల వరకు ప్రభుత్వం పెనాల్టీ వేసేది. వెంకట్రాయ్ గారు ఈ నీటి తీరం రద్దు చేయించడానికి మాగాణి సాగు అనుమతి ప్రభుత్వం నుంచి తప్పడానికి అష్ట కష్టాలు పడ్డారు. కానీ చెప్పుకుంటే వినే నాథుడే. సీతారామయ్య ప్రేరణతో 1937 నేను ఈ విషయం చేపట్టి అప్పుడు నేను ప్రధాన కార్యదర్శి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘాన్ని. భాస్కర్రావు నాయుడు కలెక్టర్, కేశవరావు పీడబ్ల్యూడి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. నా కోరికపై వాళ్ళిద్దరు భూములను చూసి ప్రజల విజ్ఞప్తులు విని కమతాల దక్కలైన అడుంగులలో ఆయకట్టులో చేర్చే సందర్భాలు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ భూములకు ఇవ్వాలని, అంతవరకు మురుగు నీటితో పల్లపు సాగు చేసే ₹1 మాత్రమే పెనాల్టీ విధించాలని ఆర్డర్ వేసి అది రైతులకు అమూల్య సహాయం. తర్వాత మురుగునీటి నిల్వకు కట్టవేసి సాగు చేయించడానికి కూడా కొన్ని ప్రయత్నాలు చేశాం. అది ప్రభుత్వం వారి ముద్రాధికారంతో స్థిరపడటానికి బ్రహ్మ ప్రయత్నాలు కావాలి. ఈ సందర్భంలో మేము చాలా వ్యతిరేక శక్తులను ఎదిరించాల్సి వచ్చి నా స్వభావం ఉద్యోగస్తులు కానీ మంత్రులు కానీ 2-3 సార్లు చూడటం, సార్లు చూడటం నాకు తలనొప్పి. ఆ భూమి సాగు శాశ్వత సదుపాయం ఏర్పడడానికి సోదరుడు కీర్తిశేషుడు కళా వెంకట్రావు గారి సహాయం అమూల్యమై. ప్రకాశం పంతులు గారి ఉత్పత్తి కొనుగోలు సంస్థ మా ఊరిలో నేను స్థాపించిన ఆయనే దాని అధ్యక్షుడిగా ఉండి సమర్థతతో నిర్వహించి తర్వాత పంచాయతీ బోర్డు అధ్యక్షుడిగా దాని ఆదాయం వృద్ధి చేసి అభివృద్ధి పనులు కొన్ని సాధించాం. అది వరకు వేమూరు రత్నయ్య గారి స్థాపింపబడిన నేను పండిత వెంకట సుబ్బయ్య గారు అధ్యక్షుడు అభివృద్ధికి తీసుకొని నేను లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎమ్మెల్సీ అధ్యక్షుడిగా హైదరాబాదులో స్థిర నివాసం ఏర్పరచుకునేవారు. ఘంటసాల గ్రామంలో సర్వకార్య నిర్వహణ మేమిద్దరం సంప్రదించుకునే చేశాం. మా ఇద్దరిని విడరాని జంటగా ప్రజలు భావించారు. మా స్నేహాన్ని చూసి వారి తండ్రి ఎక్కువగా ఆనందపడి ఈయన స్వరాజ్య సంరంభంలో కారాగార వాసం చేసి ఆయన భార్య శ్రీమతి బాలమ్మ వేమూరి లక్ష్మయ్య గారి కుమార్ కళ్ళు దుకాణం, పికెటింగు వగేరా కార్యక్రమాల్లో పాల్గొని దురదృష్టవశాత్ ఆమె చిన్నతనంలోనే కీర్తిశేషులు అవటంతో దీని జీవితాంతం వరకు తీరని దుఃఖం. ఆయన తిరిగి వివాహం చేసుకోవాలి. విశాల పరపతి సంఘం తరఫున ఒక రైస్ మిల్లు నిర్మాణం చేయడం, ఆ సంఘం తరఫున ఒక భవన నిర్మాణం చేయడం, మా ఊరు దక్షిణాన గుండేరు మీదుగా ఒక వంతెన నిర్మాణం ఆయన కృషి. రేపు గొర్రెపాటి చిన్న నరసింహం గారి గురించి తెలుసుకుందాం.